అమరావతి రాజధాని అనేది దోహదపడాలి. ఆ రకంగా ఒక గ్రోత్ ఇంజిన్ గా అమరావతి రాజధానిని తయారు చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. సో ఆ ప్రకారం అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇప్పటికే మీరు చూసారు, అనేక సంస్థలు కూడా ఇప్పటికే గతంలో ఒప్పందం చేసుకున్న సంస్థలు కూడా తిరిగి వాళ్ళ కార్యాలయాల నిర్మాణం కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాల ప్రారంభించడానికి కానివ్వండి ముందుకు వస్తున్నాయి. XLRI అనే సంస్థ ఇప్పటికే వాళ్ళు తమ సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకు రావటం. సో ఇవన్నీ మంచి పరిణామాలు. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మళ్ళీ కూడా తయారైంది. గత ప్రభుత్వం అమరావతిని ఒక శ్మశానం లాగా, ఎందుకు పనికిరానటువంటి ప్రదేశం లాగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం తిరిగి దానిని ఒక ప్రజా రాజధాని లాగా, రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆకాంక్షల మేరకు దాన్ని ఒక ప్రజా రాజధానిగా నిర్మించడానికి అడుగులు ముందుకు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది ఈ విషయంగా. ప్రధానమంత్రి గారితో జరిగినటువంటి సమావేశంలో కానివ్వండి, ఆ తర్వాత అనేక మంత్రిత్వ శాఖలతో జరిగినటువంటి సమావేశంలో కానివ్వండి, దానికి అమరావతి రాజధానికి ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు అనేకం తీసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారితో జరిగినటువంటి సమావేశంలో అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం అసలు అక్కర్లేదు. అసలు ఎంత దురదృష్టం అంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్రం నుంచి ఏదన్నా మరిన్ని ప్రాజెక్టులు ఏ విధంగా తీసుకుందామా, ఏ రకంగా రాష్ట్రానికి మేలు చేద్దామని ఆలోచిస్తారు. అటువంటిది గత ప్రభుత్వం అసలు మాకు రింగ్ రోడ్డే అక్కర్లేదు, ఏది కళ్ళెదురుగుండా హైదరాబాద్ నగరం ఒక రింగ్ రోడ్డు ద్వారా ఎంత అభివృద్ధి చెందిందో కళ్ళెదురుగుండా కనపడతా ఉంటే అసలు మాకు రింగ్ రోడ్డే అక్కర్లేదని చెప్పి ఆ ప్రాజెక్ట్ని అటకెక్కిస్తే మళ్ళీ నితిన్ గడ్కరీ గారితో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు. ఇన్క్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం భరించేటట్టు ఒక అగ్రిమెంట్ కూడా రావడం జరిగింది. దాదాపు 25,000 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి అమరావతి ఈ రెండు రాజధానుల యొక్క కనెక్టివిటీ, ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని కూడా రూపొందించడానికి కూడా ఒక ఒప్పందం జరిగింది. దాదాపు 60-70 కిలోమీటర్ల దూరం కూడా తగ్గబోతుంది. ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కంటే ఇంకా అది కూడా తగ్గుతా ఉంది. అంటే ఈ రెండు క్యాపిటల్స్ కనెక్టివిటీ పెంచినట్లయితే ఇంకా కూడా, అంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నది కూడా మా లక్ష్యం. ఏదో ఒక రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అంతేగాని ఒక రాష్ట్రం ఏదో వెనకబడిపోయి ఒక రాష్ట్రాన్ని తొక్కేసి ఇంకో రాష్ట్రం ముందుకెళ్లాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కాదు. ఇవాళ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సాయంత్రం మీట్ అవుతా ఉన్నారు. కాబట్టి ఒక సౌహృద్భావ వాతావరణంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. ఆ రకంగా రెండు రాజధానుల మధ్య కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి ఆ నిర్ణయం జరిగింది. అదేవిధంగా రాయలసీమ నుంచి అమరావతికి కనెక్టివిటీని కూడా పెంచే విధంగా కూడా నిన్న ఒక ప్రాజెక్ట్ పై ఒక అగ్రిమెంట్ కి రావడం జరిగింది. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి రాయలసీమ కనెక్టివిటీకి సంబంధించినటువంటి రోడ్లను కూడా అష్టవంకర్లు తిప్పి, గతంలో ఆయన తండ్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏ రకంగా అష్టవంకర్లు తిప్పాడో ఈయన కూడా రకరకాల వంకర్లు తిప్పి పులివెందుల మీదగా వేసుకున్నాడు ఆ రోడ్ని. అంటే ఎంతసేపు స్వలాభం తప్పితే ఇంకొక ఆలోచన అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా పనిచేస్తూ మేము రాష్ట్ర హితం కోసం పనిచేస్తా ఉన్నాం. రాయలసీమ అమరావతి కనెక్టివిటీని కూడా పెంచే విధంగా కూడా నిన్న ఒక ప్రాజెక్ట్ కి అంగీకారం తెలపడం జరిగింది. ఆ రకంగా ఈ ప్రజా రాజధాని అమరావతి రీచ్ అవటానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా కనెక్టివిటీని పెంచే కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. పట్టాభి గారు మీరు అన్నట్లు గత ప్రభుత్వం అమరావతిని వదిలేసింది, అందులో ప్రజలు కూడా తిరస్కరించారు. 3 రాజధానులను ప్రజలు డిసిసిగా తిరస్కరించారు. ఉత్తరాంధ్రలో రాయలసీమలో ఫలితాలే అందుకు ఉదాహరణ. అందువల్ల ఇప్పుడు అమరావతి పైన డిస్ప్యూట్ లేదు. డిస్ప్యూట్ ఉండాల్సిన వాళ్ళకు కూడా ప్రజలు క్లియర్గా వర్డిక్ట్ ఇచ్చారు కనుక, సో ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అని గతంలో అంచనా వేశారు. ఇప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ కూడా బాగా అయి ఉంటుంది, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందని అంచనా, అందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని కూడా మీరు అన్నారు కనుక, ఈ బడ్జెట్లో ఏమైనా అనౌన్స్మెంట్ ఒక 50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అమరావతి స్పెషల్ గ్రాంట్ ఇచ్చి ఒక ఏడాదికో 10,000 కోట్ల చొప్పునైనా 50,000 కోట్లన్నా సాయం చేయకపోతే అమరావతి రాష్ట్ర ప్రభుత్వ వనరులతో పూర్తి చేయడం అంత సులభం కాదు. అఫ్కోర్స్ అది ఎంత రెవెన్యూ జనరేట్ అయినా ఇనీషియల్గా అయితే ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టంగా ఏమైనా యాక్సెప్టెన్స్ వచ్చిందా? గతంలో అయితే మేము 1,500 కోట్లు ఇస్తాం, హైకోర్టు బిల్డింగు, సెక్రటరియట్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్ నుంచి మాకే సంబంధం అని గతంలో వైఖరి తీసుకున్న సందర్భం కూడా ఉంది. మీరు అన్నట్లు ఔటర్ రింగ్ రోడ్ గతంలో కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి వదిలేసింది కనుక ఔటర్ రింగ్ రోడ్ కూడా వదిలేసింది. కనెక్టివిటీని కూడా గతంలో అంగీకరించింది కానీ వదిలేసింది.
నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఏమైనా ప్రత్యేక గ్రాంట్ ఇవ్వబోతుందా? ఇప్పుడు అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారమే కాకుండా ఇంకా ఇతరత్ర రకరకాల ఫైనాన్సింగ్ మోడల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే గతంలో వరల్డ్ బ్యాంక్ అమరావతి రాజధానికి మేము లోన్ ఇస్తామని ముందుకు వస్తే దానిని కూడా అక్కర్లేదు పొమ్మని చెప్పి వెనక్కి తిప్పి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ వాళ్ళు అమరావతిని వదిలేసుకున్నారు కనుక అన్ని వద్దన్నారు అనుకోండి. అదే అప్పుడు అందుకని ఇప్పుడు వాళ్ళు అమరావతి అనే డ్రీమ్ ని కిల్ చేయదలుచుకున్నారు. దట్ వాజ్ దేర్ పొలిటికల్ స్టాండ్. అది ప్రజలు తెలుసుకుంటారు. అంటే ఒక నిమిషం నాగేశ్వర్ గారు, వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ విత్ అస్. ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక పరమైనటువంటి సహకారమే కాకుండా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానివ్వండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇట్లా దేర్ ఆర్ సో మెనీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫండ్ అమరావతి. సో అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. అదే విధంగా గతంలో మీరు ఒకసారి ఆలోచించినట్లయితే అమరావతి బాండ్స్ మీద రిలీజ్ చేసినప్పుడు